హాయ్ అండి. ఈరోజు నేను జున్ను తయారు చేస్తున్నాను అండి. ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తా మీకు. ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తాండి. జున్ను పాలు లీటర్ తీసుకున్నాండి. కేజీ బెల్లం తీసుకున్నా. మిరియాల పౌడర్, లాలిక్కాయ పౌడర్ అండి. ఒక గిన్నెలో పోసేసుకుని బెల్లం వేసేసి కలిపేసుకుందాం. పాలు గిన్నెలో పోసేసుకున్నాండి. బెల్లం వేసేసుకుందాం. బెల్లం వేసేసుకున్నాండి. ఈ కరిగేదాకా తిప్పాలండి. బెల్లం అంతా బెల్లం కరిగిపోయిందండి. మిరియాల పౌడర్ వేసుకుంటున్నా. మిరియాలు వేసుకున్నాయండి. లాలిక్కాయ పౌడర్ కూడా వేసుకుంటున్నా. బాగా కలిపేసుకోవాలండి. బాగా కలవాలి పాలల్లో. లాలిక్కాయ పొడి, మిరియాల పౌడర్ మొత్తం కలిసిపోయింది. బెల్లం కూడా కలిసిపోయిందండి. ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాం. కుక్కర్ గిన్నెలో నీళ్లు పోసుకున్నాయండి. నీళ్లు పోసేసి గిన్నె పెట్టేస్తున్నా. మూత పెట్టేసుకుంటున్నా. స్టవ్ వెలిగించుకుని ఒక అరగంట సేపు కొంచెం సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలండి. ఒకసారి మూత తీసి చూద్దామండి ఉడికిందా లేదా. ఇంకా ఉడకాలండి. ఒక 10 నిమిషాల పాటు ఉడకనియ్యాలి. నీళ్ళు చూడండి అలా మరిగిపోతున్నాయో. వేసుకుందాం. ఇంకా కాసేపు ఉడకనిద్దాం. జున్ను ఉడికిందా లేదు చూపిస్తాండి. ఉడికిపోయిందండి. స్టవ్ కట్టేసుకుని కింద దింపేస్తా. ఇంతేనండి జున్ను తయారు చేసుకోవడం. చూడండి ఎంత బాగుందో జున్ను. మాకు ఎక్కువగా పాలు దొరుకుతాయండి. జున్ను పాలు మేము ఎప్పటికప్పుడు చేసుకుంటా ఉన్నాం. చూడండి ఎంత బాగుందో. జున్ను తయారు చేసుకున్నాను కండి. టేస్ట్ ఎలా ఉందో నేను తిని చెప్తాను. బాగుందండి. టేస్ట్గా ఉంది. మిరియాలు సరిపడగా ఉంది. లాలిక్కాయలు కూడా సరిపడగా ఉందండి. బెల్లం కూడా సరిపోయింది. బాగుందండి జున్ను.